హన్మకొండ జిల్లా ఎలకతుర్తి కారు డెడ్ బాడీ కేసులో మిస్టరీ వీడింది. హత్యకు గురైంది గోదావరి ఖనికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. కారును అద్దెకు తీసుకున్న వ్యక్తే మహిళను హత్య చేసినట్లు అంచనాకొచ్చారు. మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేందర్ అనే వ్యక్తి దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కారును అద్దెకు తీసుకోగా ఓనర్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు డిక్కీలోని మహిళ డెడ్ బాడీని బయటికి తీసిన పోలీసులు పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక క్లూస్ టీం ఇప్పటికే ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించింది. వాటి ఆధారంగా కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో మరింత దర్యాప్తు జరగనుంది. మహిళను నిందితుడు ఎల్కతుర్తిలోనే చంపేశాడా, మరెక్కడైనా హత్య చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడా, అసలు మహిళను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం పెద్దీష్ మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు లైవ్ ద్వారా. పెద్దీష్, ఇంకా ఈ కేసులో ఏ విషయాలు పోలీసులు వెల్లడించారు? కారులో డెడ్ బాడీ కలకలం రేపుతుంది. ఇది వరంగల్ హన్మకొండ జాతీయ రహదారి మధ్య ఎల్కతుర్తి వద్ద జరిగినటువంటి ఒక ఘటన ఇది. సో వెనుక కనిపిస్తున్నటువంటి ఆ కారులోనే డెడ్ బాడీ లభ్యమైంది. సో ఇది ఒక నిర్మానుష ప్రదేశం, ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఈ డెడ్ బాడీని వదిలి వెళ్ళారు. సో అక్కడ అంటే ఈ ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి సురేందర్ అనే వ్యక్తి దగ్గర TS03FF8094 నెంబర్ గల ఈ కారును ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకున్న తర్వాత అతను ఈ కారు గత కొద్ది రోజుల నుంచి వాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గత 3 రోజుల నుండి ఈ కారు ఇక్కడే ఉంటుంది. ఆ పక్కన ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆ గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చిపోయే అమ్మాయిలు ఈ కారు నుంచి డెడ్ బాడీ ఏదో ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, అందులో నుంచి దుర్వాసన వస్తుందని చెప్పి పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యంలో హుటాహుటిన నిన్న పోలీసులు ఇక్కడ చేరుకొని రాత్రి అందులో డెడ్ బాడీ ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో డెడ్ బాడీని నిన్నటి నుంచి ఇక్కడ క్లూస్ టీం అదేవిధంగా పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ కారును ఓనర్ సురేందర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన నేపథ్యంలోనూ ఇదే ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరైతే వినోద్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి కారు అద్దెకి ఇచ్చినట్లుగా తెలిసింది. సో ప్రస్తుతం అయితే అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక మిస్సింగ్ కేసు కూడా అక్కడ గోదావరిలో నమోదైనట్లుగా తెలుస్తుంది. ఒక మహిళ, ఆ మహిళ ఎవరు, ఆ గోదావరికి సంబంధించిన మహిళా డెడ్ బాడీనా ఇది అనే కోణంలో కూడా పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. సో ఈ హత్య కూడా కరీంనగర్ ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తుంది. 3 రోజుల క్రితమే ఈ హత్య జరిగింది. అక్కడ నుంచి డెడ్ బాడీని కారులో అంటే ఒక చెద్దర్లో మూట కట్టి ఆ మూటను వెనుక డిక్కీలో పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ నిర్మానుష ప్రదేశంలో వదిలేశారు. వదిలేసిన ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి కూడా అతను 2 రోజుల నుంచి కూడా ఇక్కడ అందరితో కలివిడిగా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక పోలీసుల విచారణలో పూర్తి స్థాయిలో విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. అసలు హత్యకు దారితీసిన కారణాలు ఏంటి, వివాహేతర సంబంధమే కారణమా, ఇంకా ఏదైనా ఈ హత్యకు కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో హత్యకు దారితీసిన కారణాలు ఏంటంటే మాత్రం ఇంకా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. సో అత్యంత దారుణంగా కరీంనగర్లో ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఈ మార్గంలో రోడ్డు మార్గంలో తీసుకొచ్చి ఇక్కడ ఎల్కతుర్తి పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో వదిలి వెళ్ళినట్లుగా ఇప్పటికైతే కొంత సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో పూర్తి స్థాయిలో విషయాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం అయితే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో విచారణలో పూర్తి స్థాయిలో నిజాలు వెల్లడి చేస్తామని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే డెడ్ బాడీని బయటకు తీసి ఇక్కడ నుంచి MGM మార్చురీకి తరలిస్తారు.